ఎన్ని పూరీలు తిన్నా ఇట్టే అరిగిపోయేలా ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేసి ఈసారి ఆలు కర్రీ ట్రై చేద్దామా? ఈ ఆలు కర్రీ చేయడానికి ఒక పావు కేజీ ఉల్లగడ్డను తీసుకుని ఇలా కుక్కర్లో వేసి 2 విజిల్స్ వరకు రానిచ్చి బాయిల్ చేసుకోవాలి. తర్వాత చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం సోంపు. సోంపు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే ఎన్ని పూరీలు తిన్నా అరిగిపోతుంది అని మెన్షన్ చేశాను. ఆ చిన్న ఇంగ్రీడియంట్ ఇదే. నెక్స్ట్ ఎండుమిర్చి, తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, అల్లం తరుగు, తర్వాత ఉల్లిపాయలు ఒక 2, టమోటా 1 ముక్కలు చేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ శనగపిండిని వేసి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కొంచెం వాటరీగా మనం ఈ స్టేజ్లో ఇలా చూడండి, వీడియోలో చూపించినట్లు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ లేదా 2 గరిటెల ఆయిల్, దీంట్లో ఈ తిరుగుమత గింజలన్నీ కూడా వేసేసేయండి. సోంపు వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, అది తెలుస్తుంది మనం వేగిపోయాయి అనేదానికి మనకు సిమ్టమ్ అనమాట. నెక్స్ట్ ఈ తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా, జస్ట్ ఒక 1 మినిట్ వేగిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఉల్లిపాయలు, టమోటాలు ఇవి కూడా మనం ఈ వేగుతున్నటువంటి పోపులో వేసేసేయండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు అటు ఇటు గట్రతో ఆయిల్ పట్టేలాగా మనం వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించొద్దు, అది కరిగిపోయినట్లు అయిపోతుంది కర్రీలో, అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఒక పావు స్పూను పసుపుని వేసేసేయండి, అది కూడా వేసి కొంచెం గరిటెతో అటు ఇటు తిప్పండి. ఈలోపు బాయిల్ చేసి తొక్కు తీసి పెట్టుకున్నటువంటి ఉల్లగడ్డ కూడా మనకు చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు చేతితో కానీ మీకు స్మాషర్ ఉంటే దాంతో అయినా ఇలా మెదుపుకోండి, మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు. ఇలా అక్కడక్కడ కొంచెం ఆలు పలుకులు అనేది ఉంటేనే కర్రీలో బాగుంటుంది అనమాట. జస్ట్ ఒక స్మూత్ లాగా అట్లా మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసిన దాన్ని కర్రీలో వేసేసేయండి. ఒక 2-3 మినిట్స్ వరకు జస్ట్ అలా సిమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలన్నమాట. ఆయిల్లో పచ్చి వాసన రాకుండా ఉండేదానికి ఇలా చేసుకోవాలన్నమాట. ఆంధ్రాలో అయితే ఇలా సోంపు వేయము, ఈ తమిళనాడులో మాత్రమే చేస్తారు. మేము తమిళియన్స్ కాబట్టి అది అలవాటు అనమాట. సో ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వేసేసేయండి. మీకు ఇంకొంచెం పడతాయి అనుకున్నప్పుడు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసి ఆల్రెడీ ఆలుని బాయిల్ చేసాం, బట్ ఇప్పుడు కొద్దిగా వేయాలప్పుడు ఇప్పుడు ఇంకొంచెం పట్టేంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం పూరి కలిపేటప్పుడు కొంచెం ఉప్పుని వేస్తుంటాము. సో అదంతా ఆలు అంతా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వేసి ఉప్పు కరిగాక నెక్స్ట్ కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, దాన్ని వేసేసేయండి. అది వేసి జస్ట్ అటు ఇటు కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకలా ముందు వాటర్ బాయిల్ అవ్వడానికి హైలో పెట్టుకున్నా సరే ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే శనగపిండి వేసినప్పుడు మనకు ఉండలుగా వచ్చేస్తుంది. సో సిమ్లో పెట్టుకొని మనం ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ బాగా మిక్స్ చేసి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని, కొంచెం కొత్తిమీర అయితే ఎక్కువే పడుతుంది, కొంచెం కొత్తిమీరను వేసేసి ఇలా దించుకుంటే వేడిగా మనకు ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం ఫ్లేవర్ అనేది సోంపు వేయడం వల్ల ఘమఘమ వస్తుందన్నమాట. పూరీలో తిన్నప్పుడు కూడా మనకు నోటికి టేస్టీగా ఉంటుంది. పూరీలు 4 తినేవాళ్ళు అట్లీస్ట్ కంపల్సరీ ఒక 6-7 అయినా తినేస్తారు, ఎందుకంటే తిన్నా కూడా నో ప్రాబ్లం, మనకు సోంపు వేసాం కాబట్టి. బిర్యానీ తిన్నప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సోంపు బౌల్స్ ఉంటుంది కదా, అవి తినడం ఎందుకు, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. అలాగే మనం పూరీ హెవీ ఫుడ్ అనుకునే వాళ్ళకు ఇలా సోంపు వేస్ట్ చేసుకునేప్పుడు ఇది మనకు ఈజీగా ఇట్టే అరిగిపోతుంది. ఎన్ని పూరీలు తిన్నా మీ ఇంట్లో పిల్లలకి ఈసారి ఈ ఫ్లేవర్తో వడ్డించండి, ఇష్టంగా తింటారు. ప్లేట్లో ఫుడ్ చూడగానే అమ్మే గుర్తొస్తుంది, అద్భుతంగా చేసేది అమ్మ మాత్రమే. సో మీ పిల్లలకి మీరు గుర్తు రావాలి అంటే ఇలాంటి రుచికరమైన వంటలు చేసి పెట్టాల్సిందే. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.